Hello, viewers and my dear students. This is B. Muralidhar, Assistant Professor of Public Administration, Kakatiya Government College, Hanamkonda, District, Warangal Urban, Telangana State. Today, I am going to discuss with you about the topic Public Administration, third year, fifth semester, Human Resource Management paper, topic right sizing. It is the one of the important recent trend in human resource management. Nowadays, all the organizations are interpreting the new techniques of human resource management practices like right sizing, downsizing, outsourcing, consultancies. In this, today we are going to discuss about the right sizing. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఇటీవలి కాలంలో వస్తున్న ధోరణుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ధోరణులు రైట్ సైజింగ్, డౌన్ సైజింగ్, అవుట్సోర్సింగ్, కన్సల్టెన్సీస్. వీటిల్లో ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ రైట్ సైజ్. సంస్థలు తమ ఉత్పత్తులకు సరైన వినియోగదారుల ఆదరణను పెంపొందించుకునేందుకు సంస్థాగతమైనటువంటి ఖర్చులను తగ్గించుకునేందుకు లాభాలను అధికంగా సాధించేందుకు పెరుగుతున్న వినియోగదారుల యొక్క కోరికలకు అనుగుణంగా సంస్థ యొక్క పనితీరును మార్చుకునే క్రమంలో రైట్ సైజింగ్ వంటి కొత్త టెక్నిక్స్ను సంస్థలు అనుసరిస్తున్నాయి. రైట్ సైజింగ్ అంటే వినియోగదారుల యొక్క అభిరుచులకు, మారుతున్న వారి యొక్క డిమాండ్లకు అనుగుణంగా ఉత్పత్తులను అందించే క్రమంలో సంస్థాగతంగా చేసుకునేటువంటి మార్పులను రైట్ సైజింగ్ అని చెప్పవచ్చు. వినియోగదారుల యొక్క సంతృప్తిని పెంపొందించేందుకు దానికి తగినట్లుగా సంస్థ తన లక్ష్యాలను రూపొందించుకొని ఆ లక్ష్యాలకు అనుగుణంగా మానవ వనరుల రూపాన్ని, తన సంస్థలో మానవ వనరుల నిర్మాణాన్ని పునర్నిర్మించుకోవడం రైట్ సైజింగ్గా మనం చెప్పవచ్చు. దీని ద్వారా కొన్నిసార్లు సంస్థలో ఉద్యోగులను తొలగించవచ్చు, లేదా ఒక విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంకో విభాగంలోకి బదిలీ చేయవచ్చు, లేదా కొత్తగా వెలుపల నుండి, బయట నుండి ఉద్యోగులను భర్తీ చేసుకోవచ్చు.
ఈ విధంగా సంస్థ లక్ష్యాలను పునర్నిర్మించుకొని దానికి అనుగుణంగా మానవ వనరుల నిర్మాణాన్ని పునర్నిర్మించుకోవడాన్నే మనం రైట్ సైజింగ్గా చెప్పవచ్చు. ఇక్కడ రైట్ సైజింగ్ మీనింగ్ని మనం దాని యొక్క అర్థాన్ని ముందుగా చర్చిద్దాం. చేంజింగ్ మార్కెటింగ్ కండిషన్స్, ఫ్లక్చువేటింగ్ కస్టమర్ ట్రెండ్స్ and pivoting internal goals may cause some businesses to rethink their human resource strategy. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, వినియోగదారుల్లో వారి అభిరుచుల్లో వస్తున్నటువంటి మార్పులు, అలాగే సంస్థలో అంతర్గతంగా వస్తున్నటువంటి మార్పులు, వీటిని అనుసరించి ఒక సంస్థ మానవ వనరులకు సంబంధించి పునరాలోచించుకునేటువంటి పద్ధతిని మనం రైట్ సైజింగ్ అని చెప్పుకోవచ్చు. టు మీట్ ద ఆర్గనైజేషన్స్ గోల్స్, businesses may be required to let go some of employees, hire new ones and shift others around. ఈ లక్ష్యాలను సాధించడానికి సంస్థ నుండి కొందరు ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్ళిపోవచ్చు, కొత్తగా కొంతమంది ఉద్యోగులను సంస్థలో చేర్చుకునవచ్చు. అలాగే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క బాధ్యతల్లో మార్పులు చేసే అవకాశం మనకు రైట్ సైజింగ్ ద్వారా ఉండే అవకాశం ఉంటుంది. వెన్ డన్ స్ట్రాటజికల్లీ టు మీట్ ద ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్, దిస్ ఈజ్ కాల్డ్ రైట్ సైజింగ్. మొత్తంగా వ్యవస్థ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా వ్యవస్థ మానవ వనరుల నిర్మాణంలో మార్పులు చేయడాన్ని మనం రైట్ సైజింగ్గా చెప్పవచ్చు. రైట్ సైజింగ్ వర్సెస్ డౌన్ సైజింగ్. రైట్ సైజింగ్, డౌన్ సైజింగ్, ఈ రెండు వర్డ్స్ చాలాసార్లు ఒకే విధంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే రైట్ సైజింగ్, డౌన్ సైజింగ్ వాటి యొక్క లక్ష్యాల్లో స్పష్టమైనటువంటి తేడా కలిగి ఉంది. దాన్నే మనం ఇప్పుడు చర్చిద్దాం. వైల్ ద టూ కాన్సెప్ట్స్ ఆర్ రిలేటెడ్ అండ్ హ్యావ్ సమ్ సిమిలారిటీస్, దే ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఓవరాచింగ్ గోల్స్. రైట్ సైజింగ్, డౌన్ సైజింగ్ ఇవి రెండూ కూడా వాటి యొక్క భావనల్లో, వాటి యొక్క ఆచరణలో ఒకే విధంగా కనిపిస్తున్నప్పటికీ వాటి లక్ష్యాల దృష్ట్యా అవి రెండూ కూడా వేరు అని చెప్పవచ్చు. ముందుగా డౌన్ సైజింగ్ అంటే ఏంటో చూద్దాం. డౌన్ సైజింగ్ ఇన్వాల్వ్స్ reducing the number of employees. A company has to increase profitability and reduce redundancy. Downsizing అంటే ఒక సంస్థ తన లాభాలను పెంపొందించుకోవడానికి మిగులు ఉద్యోగులను తగ్గించుకోవడాన్నే మనం డౌన్ సైజింగ్గా చెప్పవచ్చు. సంస్థలో అనుత్పాదకంగా ఉన్న మానవ వనరులను తగ్గించుకొని తద్వారా లాభాలను పెంపొందించుకోవడానికి ఉద్యోగులను తొలగించడాన్ని లేదా తగ్గించడాన్ని మనం డౌన్ సైజింగ్గా చెప్పుకోవచ్చు.
On the other hand, right sizing is about more than reducing the number of employees. రైట్ సైజింగ్ విషయానికి వస్తే డౌన్ సైజింగ్లో ఏదైతే ఉద్యోగులను తగ్గించడం ఉంటుందో, ఉద్యోగులను తొలగించడం ఉంటుందో, మిగులు ఉద్యోగులను, అలా కాకుండా రైట్ సైజింగ్లో ఉద్యోగులను సంస్థ లక్ష్యానికి అనుగుణంగా పునర్నిర్మించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అబౌట్ గెటింగ్ ద ఆర్గనైజేషన్ టు ద రైట్ సైజ్ ఫర్ ఇట్స్ న్యూ బిజినెస్ ఆబ్జెక్టివ్స్. మొత్తంగా సంస్థ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా సంస్థలోని ఉద్యోగులను పునర్నిర్మించడాన్ని మనం రైట్ సైజింగ్గా చెప్పుకుంటాం. కాబట్టి ఈ రెండు పదాలకు స్పష్టమైనటువంటి తేడా ఉంది. డౌన్ సైజింగ్ మొత్తంగా మిగులు ఉద్యోగులను తొలగించడం అయితే, రైట్ సైజింగ్ అనేది సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగులను, వారి వారి విధులను నిర్వచించడాన్ని రైట్ సైజింగ్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే నీడ్ ఫర్ రైట్ సైజింగ్. రైట్ సైజింగ్ యొక్క ప్రాధాన్యత ఏంటి, లేదా దాని యొక్క అవసరం ఏంటి అని మనం చూస్తే, టు హ్యావ్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ యాజ్ పర్ ద జాబ్ అనాలిసిస్, యాజ్ పర్ ద జాబ్ డిస్క్రిప్షన్, యాజ్ పర్ ద జాబ్ స్పెసిఫికేషన్. రైట్ సైజింగ్ అనేది పూర్తిగా జాబ్ అనాలిసిస్ పైన, జాబ్ డిస్క్రిప్షన్ పైన, జాబ్ స్పెసిఫికేషన్ పైన ఆధారపడి ఉంటుంది. జాబ్ అనాలిసిస్ అవుట్పుట్లో ఏ అనాలిసిస్ అయితే, జాబ్ అనాలిసిస్ అయితే ఎంప్లాయీస్ ఎంత అవసరమో సూచిస్తుందో, అలాగే వారి అవసరం, వారి యొక్క స్కిల్స్ ఎంతవరకు అవసరమని జాబ్ డిస్క్రిప్షన్ చెప్తుందో, దానికి అనుగుణంగా ఉద్యోగులను పునరేకీకరణ చేయడానికి రైట్ సైజింగ్ ఉపయోగపడుతుంది. సెకండ్ వన్ ఈజ్ టు రిడ్యూస్ ద డిస్ఫంక్షనల్ యాక్టివిటీస్ ఆఫ్ ఎంప్లాయీస్. సంస్థలో అనుత్పాదక కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి రైట్ సైజింగ్ ఉపయోగపడుతుంది. అంటే ఉత్పత్తి కార్యకలాపంలో అంతగా అవసరం లేని ఉద్యోగులను తొలగించడానికి రైట్ సైజింగ్ ఉపయోగపడుతుంది. థర్డ్ వన్ ఈజ్ టు మినిమైజ్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ కాస్ట్ బై ఎలిమినేటింగ్ అన్నెసెసరీ కాస్ట్స్. ఇక్కడ మానవ వనరులపై సంస్థ వెచ్చించే పెట్టుబడిని, ఖర్చును తగ్గించడానికి, అలాగే ఉత్పత్తి ప్రక్రియపై వ్యయాన్ని పెంచడానికి, అనవసర ఖర్చులను తగ్గించడానికి రైట్ సైజింగ్ ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది. అంటే అవసరం లేని వ్యయం, అనవసర వ్యయాన్ని తగ్గించడానికి, అనవసర వ్యయం మానవ వనరులపై వెచ్చించే అనవసర వ్యయాన్ని, ఉత్పాదక ప్రక్రియలో ఉపయోగించే అనవసర వ్యయాన్ని తగ్గించడానికి
రైట్ సైజింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఫోర్త్ వన్, టు రిడ్యూస్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియస్ ఎంప్లాయీస్ ఫెసిలిటీస్ అండ్ బెనిఫిట్స్ లైక్ హౌసింగ్, క్యాంటీన్, ట్రాన్స్పోర్టేషన్, మెడికల్ అండ్ రిక్రియేషన్. ఏదైతే ఎంప్లాయీ వెల్ఫేర్ మీద వెచ్చించే వ్యయం ఉంటుందో ఆ వ్యయాన్ని తగ్గించడానికి రైట్ సైజింగ్ ఉపయోగపడుతుంది. ఎంప్లాయీ వెల్ఫేర్ మీద చేసే వ్యయం, వారికి కల్పించే హౌసింగ్ ఫెసిలిటీస్ కానీ, క్యాంటీన్ ఫెసిలిటీ కానీ, రవాణా సౌకర్యాలపైన కానీ, మెడికల్ సౌకర్యాలపైన కానీ, వారికి ఇచ్చే రిక్రియేషన్ ఫెసిలిటీస్ పైన కానీ చేసే వ్యయాన్ని తగ్గించడానికి రైట్ సైజింగ్ ఉపయోగపడుతుంది. టు మ్యాక్సిమైజ్ ప్రొడక్టివిటీ బై ఎన్హాన్సింగ్ ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్. ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా, వారి యొక్క స్కిల్స్ని డెవలప్ చేయడం ద్వారా వారిని మరింత వారి యొక్క నైపుణ్యాన్ని మరింత గరిష్టంగా ఉపయోగించుకోవడం ద్వారా ఉత్పాదకతను పెంచడం ద్వారా సంస్థ నూతన లక్ష్యాలను సాధించడం రైట్ సైజింగ్ ద్వారా సాధ్యమవుతుంది. టు అవాయిడ్ ఫార్మేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. రైట్ సైజింగ్ ద్వారా కొన్నిసార్లు ఆర్గనైజేషన్స్ ట్రేడ్ యూనియన్స్ డెవలప్ కాకుండా, అలాగే ట్రేడ్ యూనియన్స్ ద్వారా వచ్చే పరిణామాలను తగ్గించుకోవడానికి రైట్ సైజింగ్ను ఒక సాధనంగా సంస్థలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నీడ్ ఆఫ్ రైట్ సైజింగ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద స్టెప్స్ ఇన్ రైట్ సైజింగ్. రైట్ సైజింగ్లో ఉండే వివిధ దశలు. రైట్ సైజింగ్ రిక్వైర్స్ ద కంపెనీ టు కండక్ట్ structural diagnostics for specific departments and functions within the company. రైట్ సైజింగ్ ఏం చెప్తుంది ఏంటంటే, నిర్మాణాత్మకమైనటువంటి లోపాలను కనుక్కొని ఆ నిర్మాణాత్మక లోపాలను సరిదిద్దడానికి రైట్ సైజింగ్ ఉపయోగపడుతుంది. దాంట్లో మొదటిది, ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండింగ్ వాట్ ఈచ్ రోల్ హ్యాస్ డిజైన్ టు డూ. రైట్ సైజింగ్ వల్ల ప్రతి జాబ్ రోల్ ఏంటో అర్థం చేసుకోవడానికి, ప్రతి జాబ్ యొక్క స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవడానికి రైట్ సైజింగ్ ఉపయోగపడుతుంది. అంటే ప్రతి పనిని కూడా డిఫైన్ చేస్తూ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవడానికి రైట్ సైజింగ్ ఉపయోగపడుతుంది. సెకండ్ వన్ ఈజ్, బిజినెసెస్ నీడ్ టు నో ఇఫ్ దట్ స్పెసిఫిక్ రోల్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ రీచింగ్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్. ఈ విధంగా ప్రతి జాబ్ రోల్ని అర్థం చేసుకోవడం ద్వారా ఆ జాబ్ ఎంతవరకు సంస్థ యొక్క నిర్దిష్టమైన లక్ష్యానికి ఉపయోగపడతాయో, అంటే ఎంతవరకు ఆ జాబు సంస్థకు అవసరమో
తెలుసుకోవడానికి రైట్ సైజింగ్ ఉపయోగపడుతుంది. థర్డ్ వన్, ఫైనల్లీ ద కంపెనీ నీడ్స్ టు అసెస్ వెదర్ ద ఎంప్లాయీ ఇన్ దట్ రోల్ యాజ్ ద స్కిల్. మూడవ దశలో ఆ పర్టికులర్ ఉద్యోగి ఆ పర్టికులర్ జాబ్కి అవసరమైనటువంటి స్కిల్స్ కలిగి ఉన్నాడో లేదో, ఆ స్కిల్ వ్యవస్థ అవసరాలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి రైట్ సైజింగ్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా 3 దశల్లో రైట్ సైజింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తద్వారా సంస్థ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి, వినియోగదారుల యొక్క అభిరుచులను మీట్ కావడానికి, సంస్థ యొక్క హ్యూమన్ రిసోర్స్ని పునర్వ్యవస్థీకరించుకోవడానికి లేదా పునర్నిర్మించుకోవడానికి రైట్ సైజింగ్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.